డాక్టర్ కే స్కార్పెటా అనే నేను ఏ పక్షపాతం లేకుండా పూర్తి విధేయత చూపుతానని ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్గా నాకు అప్పగించిన బాధ్యతల్ని సరిగా నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. గుడ్ లక్ డాక్టర్ స్కార్పెటా. నేను ఈ ఉద్యోగానికి తిరిగొచ్చింది ఇంతకుముందు చేయాల్సిన పనులు మధ్యలో వదిలేసి వెళ్ళినందుకు. నేను డాక్టర్ స్కార్పెటాని. 5వ బాధితురాలు 2.5 నెలల వ్యవధిలో. ఈ వయసులో మనకి రెండో అవకాశం వస్తే కాదనలేం. ఇది రెండో అవకాశమా లేదా నా వినాశనమా అనేది నాకు తెలియట్లేదు. హే, న్యూస్ బయటకొచ్చింది. ఏంటి? మన రైలు పట్టాల మహిళ ఇప్పుడు అందరూ ఆమెను అలాగే పిలుస్తున్నారు. ఇద్దరూ స్త్రీలే, తల మీద ఒకే రకమైన గాయాలు. మనం వరుస హత్యలు చేసే హంతకుని వెతుకుతున్నాం. ఈ కేసు ఇప్పుడు నా మొదటి పెద్ద కేసు. ఈ 2 కేసుల మధ్య ఎన్నో పోలికలున్నా కూడా ఏ కనెక్షన్ దొరకట్లేదు. ఆ పుస్తకాన్ని తెరవాలని నువ్వు కోరుకోవా అనుకుంటున్నా, ఎందుకంటే పేజీల నిండా మరకలే. ఓ, కళ్ళతో చంపేస్తున్నావు. ఒకవేళ ఆ వ్యక్తే అయితే? గతాన్ని పక్కన పెట్టి మనం పరిగెత్తాలి. నువ్విలా ఉండేదానివి కాదు. మ్యాట్ పీటర్సన్ కేసులో ఏం జరిగింది, అది మళ్ళీ బయటకు వస్తుందని ఎందుకంత భయపడుతున్నావు? నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? మన మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు, అవి ఎలాంటివైనా సరే.